అందుకే 7:27 అనుకోండి ఏమంటాడు, ప్రభువా ప్రభు అని నన్ను పిలిచేవారు పరలోక రాజ్యం చేరరు, కానీ ప్రభువు చిత్తం నెరవేర్చిన వారే ఎవరు పోతారంటమ్మా? ప్రభువు చిత్తం చేయాలి, ఆయన మార్గం నడవాలి, ఆయన వాక్యం వినాలి, వాక్యం ప్రకారం నడుచుకోవాలి, అప్పుడే పరలోక రాజ్యం. అది విడిచిపెట్టి నాకు కూడా పరలోకం, నీకు కూడా పరలోకం, నాకొక్క అంగి నీకొక్క అంగి అంటే పాట పాడతారు కదా సండే స్కూల్, నాకొక్క తెల్ల అంగి నీకొక్క తెల్ల అంగి, తెల్ల అంగి వేసుకుంటే పరలోక రాజ్యం పోము, బైబుల్ పట్టుకుంటే పరలోక రాజ్యం పోవు, పాటలు పాడినంత మాత్రం పరలోక రాజ్యం పోవు, అవధూతాలు చేసినంత మాత్రం పరలోక రాజ్యం పోవు, దయ్యాలు వెలగొట్టినంత మాత్రం పరలోక రాజ్యం పోవు. అక్కడ ఉంది, అక్కడ వచ్చి అంటారంట, ప్రభువా నీ నామమున మేము దయ్యాలు వెలగొట్టలేదా, నీ నామం అద్భుతం చేయలేదా, మీ నామను మేము పాటలు పాడలేదా, మీ నామను మేము ఇది చేయాలి అది చేయాలి, అది చేసి ఇది చేసి లాస్ట్కి ఏమంటారు ఆయన? ఏమంటాడు? అక్రమము చేయవాళ్ళారా నా ఎదురుండి పండి మీరెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి మన భక్తి యేసు ప్రభు యందు ఉండాలి, మన భక్తి యేసు ప్రభుని పోలి నడుచుకోవాలి, యేసు ప్రభు కలిగిన మనసు కలిగి మనకు ఉండాలని వాక్యం మాట్లాడుతుంటున్నాను. ఈ దినాల్లో భయంకరమైన దినాలు ఉన్నాయి, ఈ దినాల్లో మనం భయంకరమైన పరిస్థితులు ఉన్నాం, కాబట్టి మనము పరిశీలన చేసుకోమని వాక్యం మాట్లాడుతుంటున్నది. అందుకే 2:14 అంటాడు, 14:15 చదవండి ఒకసారి. ఫిలిప్పి 2:14, 15, 16 3 వచనాలు చదువుకొని మనము ఇంకొద్ది నిమిషాలు మనం ముందుకెళ్తాం. ఫిలిప్పి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనం వరకు దయచేసి చదవండి, ఒక్కరు చదవండి. మీరు మూర్ఖులకు అనిందులై దేవుని కుమారులు కుమార్తెలగునట్లు సంశయములను మాని సమస్త కార్యములను ఏం మానాలంట? సనుగులు మానాలి, అంటే గుణుగుడు మానాలి, సంశయాలు అనుమానం తీసేయాలి, సంశయం తీసేయాలి, నీలో అనుమానం తీసేయాలి, నీలో ప్రతి విధన ఆ యొక్క అపవిత్రమైనది తీసివేయాలని మాట్లాడుతూ ఉంటున్నాడు. సమస్త కార్యములు చేయాలి మనం దేవుని యందు నిలిచి. అందుకే ఈ మూర్ఖులకు ఈ తరం నుండి మనం వేరే రక్షణ పొందమంటాడు. ఇవన్నీ చెప్తుంటే అపుస్తలున్న పేతురు వాక్యం బోధిస్తూ ఉంటే అపుస్తల కార్యం 2వ అధ్యాయంలో రాయలారా మేమేమి చేయాలని అడిగినారు. మేమేమి చేయాలంటే అప్పుడు అన్నాడు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడం అంటున్నాడు. ఈ తరం చెడిపోయింది, ఈ తరములో మనం జీవిస్తున్నాం. మరి ఈ తరంలో చెడిపోయిన తరంలో నీవు నేను ఉంటున్నప్పుడు వీళ్ళకి వేరుగా ఉండాలి. ఎట్లా ఉండాలంట? వేరుగా ఉండాలంటే లోకమును విడిచి దూరం పోవాలని కాదు. మీరు అనొచ్చు, వేరంటే ఎట్లా? వాళ్ళు మా మధ్యలో ఉన్నారు కదా, వాళ్ళ ఇంటనే అన్ని జనులు మేము కిరాయికున్నాం, లేకపోతే మా ఇంటనే వాళ్ళు వచ్చిన్నారు, మరి వాళ్ళకి ఇడిసైడ్ మేము ఎట్లా పోవాలని అనుకోవచ్చు. అది కాదు వేరయ్యి అంటే, అది కాదు వేరయ్యి అంటే. ఏది వేరయ్యి? మన క్రియలు వాళ్ళ క్రియల కంటే ఎట్లా ఉండాలి? వేరుగా ఉండాలి. మన తలంపులు మన ఆలోచనలు వేరుగా ఉండాలి, మన నడక వేరుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకే ఈ లోకంలో ప్రజల్లో భయంకర పరిస్థితి చూస్తూ ఉంటున్నాం ప్రియుల. ఆనాడు ఆ యొక్క నోహు కాలం ఉన్న కాలమే ఈ రోజు ఉన్నది, గుర్తుపెట్టుకోండి అమ్మా. నోహు కాలం దినాల్లో ఉన్న దినాలే ఈ రోజు ఉన్నాయి. పరిశీలన చేసుకోండి ఒకసారి, అప్పుడు ఎట్లా ఉన్నాయి చూడండి. ఆదికాండము కొన్ని విషయాలు చెప్పుకొని ముగిస్తాం. నాకు ఇచ్చిన టైం 15 నిమిషాలు అయిపోయింది, ఇంకా 15 నిమిషాలు ఉంది, 15 నిమిషాల లోపల ముగిస్తాం. ఆదికాండము 6వ అధ్యాయం 6:5 వచనం చూడండి ఒకసారి. భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నందినాడు. ప్రియులారా, ఇక్కడ చూశారు, యేసు ప్రభు ఆ యొక్క దేవుని యెహోవా నరుని తన రూపంలో రూపించి తన స్వరూపంలో చేసి ఈ ఏదైనా వనములో పెట్టిన తర్వాత అక్కడ అవిధేయతతో పాపం చేసినప్పుడు ఆ తోట నుండి వెళ్ళగొడితే విస్తారమైన జనము కలిగినప్పుడు వాళ్ళ చెడుతనం ఎట్లుందంట? దేవుని దృష్టికి ఎట్లుందన్న? మంచిగా ఉందా చెడ్డగా ఉందా? అమ్మా ఎట్లుందన్న? ఎట్లుంది? చెడు అయిపోయింది. ఈరోజు అదే దినాలు ఉన్నాయి. ఎక్కడ చూసిన పాపమే, ఎక్కడ చూసిన అపవిత్రతనే, ఎక్కడ చూసిన మోసమే. కాబట్టి లోకంలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఆ రోజు ఏ విధంగా అదే విధంగా ఉన్నది ఈ రోజు కూడా.
అయితే ఇంకా దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. 6వ దినాల్లో దేవుడు ఏం చేసినాడు, ఈ నరుల యొక్క చెడు నడతను చూసి, వారి యొక్క తలంపులను చూసి వాళ్ళని నాశనం చేయాలనుకున్నాడు. ఇంతకుముందు అయ్య గారు చెప్పినారు, ఆ నోహు దినంలో ఆయన ఓడం చేసుకొని అక్కడ వారి కుటుంబం 8 మందిని రక్షించడం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ వారి యొక్క హృదయ ఆలోచనలు చెడ్డాయి గనక అప్పుడు 7వ వచనం అన్నమాట, అప్పుడు యెహోవా నరులను భూమి మీద ఉండకుండా సమస్తం ఏం చేస్తా అంటున్నాడు, తూడ్చివేస్తా అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ రోజు దేవుడు ఆ జలప్రళయం దగ్గర చేత, ఆ 40 రోజులు వాన చేత ఆ యొక్క నరులను, పురుగులను, జంతువులను, సమస్త పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఆయన ఏం చేసినాడు, నాశనం చేసినాడు. పిల్ల ఎందుకు ఆ విధంగా వచ్చిందంటే దేవుని ఉగ్రత మనుషుల మీదకి వచ్చింది. ఈ దినాల భయంకరమైన పరిస్థితులు, ఈ దినాలు అటువంటి పరిస్థితులే ఉన్నాయి. అందుకే గుర్తు పెట్టుకుందాం, ఈ దినాల్లో నీవు నేను జీవిస్తున్నప్పుడు పరిశుద్ధమైన జీవితం జీవించాలని వాక్యం మాట్లాడుతుంది. యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన తప్ప పరిశుద్ధులు ఎవరు లేరు. కాబట్టి ఆయనను పోలి నడుచుకోవాలి. ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు. అందుకే ఇంకొక మాట చూస్తాం, ఆదికాండము 7వ అధ్యాయం 21-23 చదవండి. 7:21-22-23. అప్పుడు పక్షులేమి, పశువులేమి, సమస్త శరీరులు అందరు చచ్చిపోయారంట. అప్పుడు వాటన్నిటిలోనూ నాసిక రంధ్రంలో జీవాత్మ అన్ని చచ్చిపోయినాయి. ప్రియులారా చూడండి, అక్కడ ఎందుకు చనిపోయిందంటే, ఎందుకు ఆ నాశనం వచ్చిందంటే, ప్రజలు ఏం చేస్తారు, దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటున్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి అక్కడ నాశనం వచ్చినట్టు చూస్తూ ఉంటున్నాం. సొదొమ గొమొర్రా ప్రజలు కూడా వావి వరుస లేకుండా విపరీతంగా జీవించినారు. అందుకే 13వ అధ్యాయంలో ఆ మాట ఒకటి చూస్తాం. 13 చూడండి. 13 సొదొమ మనుషులు బహు పాపులై ఉన్నారు. ఇక్కడ ఈ నోహవ కాలంలో ఉన్న ప్రజలేమో బహు దుష్టులుగా ఉన్నారు, చెడ్డవారుగా ఉన్నారు. అక్కడ నాశనం అయిపోయిన తర్వాత మళ్ళా నోహవ సంతానం తర్వాత అక్కడ జనము వచ్చిన తర్వాత ఆ జనాలు కూడా అబ్రహాము లోతు దినాల్లో అక్కడ కూడా ఆ యొక్క సొదొమ ప్రజలు ఏమైపోయినారంట, బహు పాపులైపోయినారు. భయంకరమైన పాపాలు చేస్తూ ఉంటున్నారు. ఈ దేవుని దృష్టికి చెడ్డ పనులు చేస్తూ ఉంటున్నారు. దేవుడు చూసి బాధపడుతూ ఉన్నట్లు. ఈ దినాలు అటువంటివి లేవా? ఈ దినాలు అటువంటివి లేవా? తన ప్రవక్తలు హెచ్చరించినాడు, ఆ యొక్క దేవదూతల్ని పంపించినాడు సొదొమ పట్టణం మీదకి, వాళ్ళను రక్షించాలని పంపిస్తే ఎవ్వరు ఆయన మాట వినలే. నోహ దినాల్లో నోహ చెప్తే ఈయనకు పిచ్చి పట్టిందని ఆయన మాట ఎవరు విన్నరా? వినలే. ఈ దినాల్లో కూడా, ఈ దినాల్లో సేవకులైన వారు సంఘాల్లో నిలబడి ఎంత బోధిస్తూ ఉన్నా, ఎంత వాక్యము ప్రకటిస్తూ ఉన్నా ప్రజలు ఎవరన్నా మారుతున్నారమ్మా? ఎవరన్నా మారుతున్నారా? ఎవ్వరు మారతలే, ఎవ్వరు తెలుసుకుంటలేరు. ఆదివారం గుడికి వస్తారు, వాక్యం వింటారు, ఎంతో పరిశుద్ధంగా జీవిస్తారు. గుడి కట్ట దిగిరంటే ఏమవుతుంది? గుడి కట్ట కింది దిగినామంటే ఏం చేస్తాం? చెవు దొలుపుకుంటాం. అందుకే మన భక్తి ఎక్కడ తెలుస్తుందంట? గుడిలో కాదు మన భక్తి తెలిసేది. మన భక్తి విశ్వాసం చర్చిలో కాదు కనిపించేది. ఈ సోమవారం నుంచి శనివారం దాకా బయట ఉంటావు చూడు, అప్పుడు ఉంటుంది మన భక్తి తెలుస్తుంది. అప్పుడు నిజమైన భక్తి. ఈడ కాకిలేక రంగు పూసుకున్న కాకిలేక వచ్చిడా, రంగు పూసుకున్న కాకిలేక వచ్చిడా మందిరంలో కూర్చుంటావు. మీకు ఎవరికైనా బాధ కలుగుతుండొచ్చు అట్లా అంటే, ఇది నా మాట కాదు. ఒక కాకి ఏం చేసిందంట, ఒక కాకి పావురాలకు అన్నిటికీ ఒక యజమానుడు, పావురాలకు అన్నిటికీ యజమానుడు విత్తనాలు వేస్తా ఉన్నాడు. జొన్నలు అవన్నీ వేస్తా ఉన్నాడు రోజు. అవి తింటా ఉన్నాయి. కాకి ఎట్లుంటది? పావురాలు. అప్పుడు ఆ కాకి వచ్చినప్పుడు యజమాని వేస్తున్నాడు, తిన్న మనసు దాన్ని ఎలగొడతా ఉన్నాడు. ఎలగొడుతుంటే ఇది ఏం చేసింది? ఇంకొక ఐడియా వచ్చింది కాకి. ఏమని? అరే ఇట్లా పోతే మంచిది లేదు, ఇక నాకు ఎలగొడుతుండే కాబట్టి నేనేం చేయాలి? ఒక డ్రమ్ములో సున్నం, ఒక ఆయన గోడకు సున్నం వేస్తామని సున్నం కలిపిండంట. పోయి ఆ కాకి ఏం చేసింది? ఆ డ్రమ్ములో మునిగింది, లేచి వచ్చింది. ఏమైంది? ఇప్పుడు నల్లగా ఉన్న కాకి ఏమైంది? తెల్లగా అయింది. తెల్లగా అయిన కాకి వచ్చి ఇప్పుడు పావురాల మధ్యన ఆ యొక్క విత్తనాలు ఏరుకొని తింటా ఉంది. యజమానుడు గుర్తుపడతలేడు.
మంచి కడుపు నిండా తింటా ఉంది. వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం లాగానే బాగా జోరు వాన కొట్టింది. ఏమైపోయిందమ్మా? ఏమవుతుంది? సున్నం ఉంటుందా? పోయింది. అప్పుడు నల్లగా అయిపోయింది. అప్పుడు చూసి యజమాని దాన్ని పట్టుకొని శిక్ష వేసినట్టు చూస్తాం. అంటే ఏంటి అర్థము? కాకి లాంటి బ్రతుకు మనది ఉంటే లాభంలే. ఆదివారం ఒకరోజే పరిశుద్ధంగా జీవిస్తే లాభంలే. వారమంతా అందుకే కీర్తనలు ఏమన్నాడు? కీర్తన మొదటి అదిలో ఏమన్నాడు? దివారాత్రము ధ్యానించి దాన్ని అనుసరించి నడిచేవాడు ధన్యుడు అన్నాడు. దివారాత్రం రాత్రి పగలు దేవుని వాక్యం ధ్యానించాలి. రాత్రి పగలు పని చేస్తున్నా నీ లోపల ఏం ధ్యానం ఉండాలి? దేవుని ధ్యానం ఉండాలి. కొంతమంది చదువురాని వాళ్ళు ఉంటారు. మరి మేము ఎట్లా చదవాలంటే ఇక్కడ చెప్పబడిన వాక్యము నీ హృదయంలో మనసులో ఏం చేయాలి? దాచుకొని దాన్ని గుర్తు చేసుకుంటా ఉండాలి. మీ పిల్లలు అందరి దగ్గర పెద్ద ఫోన్లు ఉన్నాయి, అందరి దగ్గర టీవీలు ఉన్నాయి. ఈ ఫోన్లో వాక్యం వస్తుంది. ఫ్రీగా ఉన్నప్పుడు ఒకడుకా జర వాక్యం పెట్టేయండి, వాళ్ళు పెట్టిస్తారు. నువ్వు అడగకపోతే వాళ్ళు పెట్టియరు. కాబట్టి పిల్లరా, వాక్యం వినాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యం ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు మనకు ఆశీర్వాదం ఉంటుంది. వాక్యం మాట్లాడుతుంటుంది. అందుకే ఆ దినాల్లో భయంకరమైన దినాల్లో వావి వరస లేని దినాలు. ఆ దినాలు ఎటువంటి అంట? సొదొమ గొమొర్రా ప్రజలు వావి వరస లేని ప్రజలు. అన్న లేదు, అక్క లేదు, చెల్లెలు లేదు, తమ్ముడు లేదు, ఇంకా ఏ వరుస లేదు. విపరీతమైన పాపం. దేవదూతలు వస్తే దేవదూతలతో పాపం చేయడానికి వాళ్ళు వచ్చి లోతింటి మీదకి వచ్చినారు. తర్వాత మీరు చదవండి, 18వ అధ్యాయం చదవండి, అది కాండం. కాబట్టి అటువంటి భయంకరమైన ఈ దినాల్లో ఉన్నాయి. ఈ దినాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఎవ్వరిలో ప్రేమ లేదు. అందుకే మత్తయి 24 అంటాడు. 24:12 చదవండి ఒకసారి. మత్తయి 24:12 మత్తయి 24:12 ముగిస్తాం. మత్తయి 24:12 అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. చాలు. ఏమైందమ్మా? అక్రమము, చెడ్డతనము, దుష్టత్వము, పాపము, ప్రతి భయంకరమైనటువంటి చెడ్డ ఆలోచనలు మనసులో వచ్చిన తర్వాత మనసులో యొక్క హృదయం ఏమైపోయింది? చెడిపోయింది. అక్రమం విస్తరణ, ప్రేమ చల్లారిపోయింది. అక్క ప్రేమ లేదు, తల్లి ప్రేమ లేదు, అన్నదమ్ముల ప్రేమ లేదు, భార్యాభర్తల ప్రేమ లేదు, ఎవ్వరి ప్రేమ ఎవరికి లేదు. కోడలి ప్రేమ అత్తకు లేదు, అత్త ప్రేమ కోడలకు లేదు, తల్లి ప్రేమ బిడ్డకు లేదు. భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. ఈ దినాలు ఇది ఆ రోజు జరిగింది, ఈ రోజు కూడా జరుగుతుంది. పిల్లారా, మనం చూస్తూనే ఉన్నాం, కన్నులారా చూస్తూ ఉంటున్నాం. మీకు తెలుసు కదా అందరికీ. మొన్న 6 నెలల కింద మీ అమీన్పూర్లో ఏమైపోయింది? తల్లి ఎంతమంది అమ్మా? ఎవరు వినలేదా? ఎంతమంది? 3 పిల్లలను నవమాసాలు మోసి 9 నెలలు మోసి వాళ్ళని పెద్ద చేసి 11 సంవత్సరాలు 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు 3 పిల్లలను విషం పెట్టి ఏమి చంపిందా లేదా? ఇప్పుడు ఆ తల్లికి ప్రేమ ఉన్నట్ట లేనట్ట? ఎందుకు చంపింది ఆమె? పరిశుద్ధత ఎక్కువయా? విశ్వాసం ఎక్కువయా? ఏముంది? పాపము తన భర్తని విడిచిపెట్టి వేరొకని మోజులో పడి తన కన్న బిడ్డల్ని చంపింది చేతులారా. ఈ చేతనే గోరు ముద్దలు పెట్టింది, ఈ చేతనే అన్నం తినబెట్టింది, పెరుగు అన్నం తినబెట్టింది. ఈ చేతులతోనే పెరుగులో విషం కలిపి ఏం చేసిందమ్మా? మరి ఎటువంటి దినాల్లో ఉన్నాం? భయంకర దినాలేమా? గుర్తుపెట్టుకుందాం, జాగ్రత్త అని వాక్యం మాట్లాడుతూ ఉంటున్నది. మొన్ననే నల్గొండ బస్ స్టాండ్లో 15 నెలల పిల్ల కుమారుడు, 15 నెలల పిల్ల ఆ కుమారుడిని బస్ స్టాండ్లో తీసుకొచ్చి ఆ తల్లి ఏమైపోయింది? వెళ్ళిపోయింది, వదిలేసి బస్ స్టాండ్లో. ఎవరితో వెళ్ళిపోయిందన్న? మొగంతోనా? భర్తతోనా? మీకంటే ఏమైనా బాధ అనిపిస్తుండొచ్చు, కానీ వాక్యం చెప్పమంటుంది. వాక్యం జనులు ఎలాగో నడుచుకొని బోధించమని వాక్యం మాట్లాడుతుంటుంది. దేవాన్ని నే వాక్యం చెప్పాలని దేవుడి తలంపు దయచేస్తూ వస్తున్నాడు. కాబట్టి పిల్లరా, ఆ చిన్న కొడుకును 15 నెలల కొడుకును బస్ స్టాండ్లో ఇడిసబెట్టి వెళ్ళిపోయింది. సీసీటీవీలో చూస్తున్న ఆ కొడుకు కురుకురే ప్యాకెట్ ఇచ్చి కుర్చీ మీద బస్ స్టాండ్లో కూర్చోబెట్టింది. ఆడు తిన్నాడు. తిన్న తర్వాత 5 నిమిషాలకు అమ్మేదని తిరిగితే కనిపించకపోతే ఏడుస్తూ ఉంటే అందరు చూసి పోలీసులకు చెప్తే పోలీసులు సీసీ కెమెరాలో చూస్తే ఆ తల్లి ఎక్కడ పోయింది? ప్రియుని మోజులో, అక్రమ సంబంధంలో, భర్త నిడిచిపెట్టి అక్రమ సంబంధంలో ఆ యొక్క వాని బండి మీదకి వెళ్ళిపోయినట్టు చూసినాం. పోలీసులు సీసీటీవీ ట్రాక్ చేసి ఆయన పట్టుకొచ్చి తీసుకొస్తే ఇప్పుడు ఏమంటుంది? ఈ కుమారుడు నాకు, ఈ మొగడు నాకు అవసరం లేదు. ఎవరు కావాలి? ప్రియుడే కావాలంట. ఎటువంటి దినాలు ఉన్నాయి? భయంకర లోతు దినాల్లో ఉన్న దినాలే ఉన్నాయి. నోహ దినాల్లో ఉన్న దినాలే ఈ దినాలు ఉన్నాయి. మరి ఈ దినాల్లో నీవు జాగ్రత్తగా ఉండాలా లేదా? తల్లి బిడ్డను చంపింది, బిడ్డ తల్లిని చంపింది. మొన్న చూసినట్టయితే బిడ్డ 15 సంవత్సరాల బిడ్డ ప్రియుని మోజులో పడి కన్న తల్లిని చంపలేదా? మేడ్చల్లో
అందరు విన్నారు కదా. ఇవన్నీ కొత్త ఏమి నేను చెప్తాలే, మన మధ్యలో జరుగుతున్నాయే. భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు, పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు, మరి భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. భార్యను మొన్న ఒకడు కుక్కర్లేసి ఉడకబెట్టి చంపేసి హైదరాబాద్లో, భయంకరం ఘోరం కదా. మరొకడు ఇంకొకటి రంపంతో పోసి చంపేసినాడు భార్యను మొన్న. ఇవన్నీ మనం వింటున్నప్పుడు మన మనసు ఏం కావాలి? నొచ్చు కావాలి. అయ్యో ఇంత భయంకర పరిస్థితులు ఉన్నామా? మరి మోకరించి మనం ఏం చేయాలి? దేశం కొరకు, ఈ లోకం కొరకు, ఈ ప్రజల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే మనం చేయాల్సింది. మన జీవితంలో సరి చేసుకోవాలి. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా మనలో ఉంటే, ఈ వాక్యం వినుచున్న ఎక్కడైనా సరే ఎవరైనా ఉంటే, ఆ పరిస్థితిలో ఉంటే, నీ భర్తను విడిచిపెట్టి ఇంకొకరు మోజులు పడ్డట్టయితే, నీ భార్యను విడిచిపెట్టి ఇంకొక మోజులు పడ్డట్టయితే, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇంకొకరి మోజులు పడ్డట్టయితే, ఈరోజు దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది. మారుమనసు పొందు, రక్షణ పొందు. ఇదే అనుకూలమైన సమయం. రక్షణ పొందుటకు దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆ దినాల్లో ఆ రక్షణ పొందుటకు లోతు దినాల్లో దేవుడు అవకాశం ఇస్తే వాళ్ళు వినకపోతే ఏమొచ్చింది? సదుగమ్మర పట్టణದಲ್ಲಿ యేసయ్యా అల్లే పాప కర్మ ಹೆಚ್ಚಿ ಆಗ್ಯಾದೇಸಯ್ಯಾ, ಅಲ್ಲೇ ಪಾಪ ಕರ್ಮ ಹೆಚ್ಚಿ ಹೋಗ್ಯಾದೇಸಯ್ಯಾ, ಪಾಪ ಕರ್ಮ ಹೆಚ್ಚಿ ಹೋಗ್ಯಾದೇಸಯ್ಯಾ, అల్లే ಬೆಂಕಿ మొళ్ళి సూరశార యేసయ్య. ఏం చేశాడు దేవుడు? అగ్ని వర్షం వచ్చింది. అగ్ని వర్షం వచ్చి లోకమంతా ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయింది. అందరూ చచ్చిపోయినారు. నీళ్ళు వచ్చినాయి, నోవా కాలంలో అందరూ చచ్చిపోయినారు. ఈరోజు ఆ పరిస్థితి మనకు రావద్దంటే, ఈరోజు వాక్యం వినుచున్న నీవు నేను పరిశీలన చేసుకుందాం. మనం పని చేస్తున్న స్థలాల్లో, మనం ప్రయాణం చేస్తున్న స్థలాల్లో, మన కుటుంబంలో, మన ఇంటి పక్క, మన యొక్క ప్రతి ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో నీవెట్లా ఉన్నావు? ఒక యోసేపు లాగా ఉన్నావా? పరిశీలన చేసుకో. ఒక రూతు వలె ఉన్నావా? పరిశీలన చేసుకో. ఒక ఎస్తేరు లాగా ఉన్నావా? పరిశీలన చేసుకో. లోకము పాపం అందమైంది. లోకంలో మోసం చేస్తుంది, దాంట్లో పడిపోతారు. కాబట్టి ఆ యొక్క పాపం నుండి మనము దూరం కావాలని వాక్యం మాట్లాడుతుంటున్నది. అయితే ఈ ఇద్దరు ప్రజలు దేవుని మాట వినలేదు, నాశనమైనారు. ఒక్క మాట, నినేవే ప్రజలు చెప్పి ముగిస్తాను. నినేవే ప్రజలు 1వ అధ్యాయంలో దేవుని దృష్టికి నినేవే ప్రజల పాపము ఏమైందట? 1వ అధ్యాయం చదవండి, 2వ వచనం. యోనా, నినేవే ప్రజలు, యోనా 1వ అధ్యాయం, యోనా 1వ అధ్యాయం. నినేవే ప్రజల యొక్క పాపము చదవాలమ్మా. అంటే తొందర దొరుకుతలేదంటే ఎన్ని రోజులకు ఒకసారి బైబిల్ తీస్తున్నామో గుర్తుపెట్టుకోవాలి. సండే బైబిల్ తీస్తాం. 1వ అధ్యాయం 2వ వచనం. నినేవే పట్టణంలో దోషము నా దృష్టికి ఏమైందంట? ఘోరమాయన అంటున్నాడు. నినేవే ప్రజల యొక్క పాపము దేవుని దృష్టి ఘోరమైపోయింది. అప్పుడు తన ప్రవక్తను అక్కడ యోనాను దేవుడు పంపిస్తే, యోనా పోయి 3వ అధ్యాయంకి వచ్చే వరకే 3 దినములంతా ప్రయాణ దూరం ఆ పట్టణం. అంటే దాదాపు 100 కిలోమీటర్ దూరం ఉంది. ఒక్క రోజంతా ప్రయాణం చేసి ఆయన దేవుని యొక్క వాక్యమును ప్రకటించినాడు. చదవండి ఒకసారి 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. కాబట్టి యోనా లేచి నినేవే పట్టణం పోయాను. గొప్పది 3 దినములంతా ఒక్కరోజే ప్రయత్నం చేసినాడు. ఒక్కరోజే ప్రయాణం చేసి ఆ పట్టణంలో దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, జాగ్రత్త, మారు మనసు పొందండి, దేవుడు నాకు పంపించినాడని ఎప్పుడైతే యోనా ప్రకటించాడో, ఆ రాజు మొదలుకొని, అధికారులు మొదలుకొని, గనులు మొదలుకొని, ముఖ్యమైన వారందరూ, పిల్లలు జల్లలు అందరూ దేవుని సార్లు ఏం చేసినాడు? కింద చూసినట్టయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు సంతాపము నుండి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక మానేనన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నువ్వు మారు మనసు పొందితే దేవుడు వింటాడు. ఇంతే కదా, వీళ్ళు గింత చెప్తారు, వారం గింతే చెప్తారు, నేను గింతే వింటా, ఈ చెవుతను వింటా, ఈ చెవుతను విడిచిపెడతా అంటే ఒక్కరోజు లెక్క చెప్పవలసి ఉంటుంది. జాగ్రత్త అని వాక్యం మాట్లాడుతుంది.
ఒకరోజు లెక్క చెప్పవలసి ఉంటే జాగ్రత్త. యోనా ఆ యొక్క ప్రజలు నినే ప్రజలు బోధిస్తే వాళ్ళు మారు మనసు పొందినారు, దేవుని ఉగ్రతను తప్పించుకున్నారు, మరణం నుండి విడిపించబడ్డారు. ప్రియులారా, ఈరోజు మన పరిస్థితి, మనం భయంకరమైన పరిస్థితి ఒకవేళ ఉన్నట్టయితే, ఈ లోకంలో పనికి రాని ప్రతి చెడ్డ పాపములు పడి ఉన్నట్టయితే మనంతము భయంకరం అగ్నిగుండం. దేవుని నమ్ముకొని నీవు విశ్వాసంలో లేకుండా వాక్యంలో జీవించకపోతే ఒకవేళ చనిపోతే భయంకర అగ్నిగుండం వెళ్తావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రమ్మంటున్నాడు, నా యొద్దకు వచ్చి మారు మనసు పొందమంటున్నాడు. ఒక మాట చూసుకొని ముగిస్తాం. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 14 వచనం చూసుకొని ముగిస్తాం. మనమందరం కూడా పరిశీలన చేసుకుందాం. ఈ మాటలు విన్న మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఈ వాక్యమును బట్టి మనం పరిశీలన చేసుకుందాం. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 14 వచనం. నా పేరు పెట్టబడిన తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల, తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను అంటున్నాడు. చూడండి, 3 మాటలు చెప్పినాడు దేవుడు. ఆ 3 మాటలు చెప్పుకొని మనం ముగిస్తాం. మొట్టమొదటి ఏం చేయాలి? నా పేరు పెట్టబడిన ప్రజలు. మనం ఎవరము? ఎవరము? దేవుని పేరు పెట్టబడిన ప్రజలము, క్రైస్తవులము. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తును వెంబడించేవారు, జీసస్ ఫాలోవర్స్. దేవుని వెంబడించేవారు మనము క్రైస్తవులం. క్రైస్తవులం పేరు పెట్టబడిన మనము, మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుతో అప్పుడు మాట్లాడినాడు, ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ మందిరంలో కూర్చున్న మనందరితో మాట్లాడుతున్నాడు. నా పేరు పెట్టబడిన ప్రజలు, క్రైస్తవులు అనబడిన మనతో మాట్లాడుతున్నాడు. ఏం చేయాలని? నా పేరు పెట్టబడిన ప్రజలు, చదవాలి, తమ్మును తాము తగ్గించుకో. మనం తగ్గించుకోవాలి. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కాబట్టి వాక్యం విన్నావు, ఒకవేళ నీలో ఏదైతే గర్వం ఉన్నదో, వాక్యం విన్నావు, ఏదైనా నీలో పాపం ఉన్నట్టయితే, వాక్యం విన్నావు, ఏదైనా నీలో ఏదైనా అపవిత్రత ఉంటే, ఏదైనా నీ చెడ్డది ఉంటే, ఏదైనా దేవునికి విరోధంగా ఉన్నది నీ లోపల ఉంటే, నీవు తగ్గించుకో. మోకాళ్ళ మీదకి రా. మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కరుణించు అని చెప్పి మోకాళ్ళ మీదకి వస్తాం. అమ్మా దయచేసి ఒక 2 నిమిషాలు మోకాళ్ళ మీదకి వస్తాం. 2 నిమిషాలు అక్కడ మీరు కూర్చున్న స్థలంలో మోకాళ్ళ మీదకి వస్తాం. పరిశీలన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు నేను వాక్యంతో మాట్లాడినావు, నాతో మాట్లాడినావు. ప్రభువా, ఇదిగో నేను తగ్గించుకుంటున్నా. తమను తాము తగ్గించుకొని అంటున్నాడు, తనను తాను తగ్గించుకొని అంటున్నాడు. మనం ఏ హోదాలో ఉన్నా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ప్రియులారా, తగ్గించుకుందాం. రాజులు తగ్గించుకున్నారు, అధికారులు తగ్గించుకున్నారు, గనులైన వారు, గొప్పవారు తగ్గించుకున్నారు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ, ప్రభువా నేను వాక్యం విన్నా, నాలో ఈ పాపమును నన్ను క్షమించు, ఈ దోషమును నన్ను క్షమించు, నేను తగ్గించుకుంటున్నాను. తను తగ్గించుకొని నన్ను ప్రార్థన చేసి నాకు మొరపెట్టినలా నేను ఆ దేశంను స్వస్థపరచదను, ఆ దేశంను అభివృద్ధి పరచదను అంటున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. ఒక 2 నిమిషాలు నీలో నీవు ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను పాపిని, సొదొమలో ఉన్న పాపం నాలో ఉంటే క్షమించు, ఆ యొక్క గొమొర్రా పట్టణంలో పాపం నాలో ఉంటే క్షమించు. నినెవే ప్రజలు తగ్గించుకున్నారు, వారి పాపములు పరిహరింపబడ్డాయి. ప్రభువా, నేను ఈరోజు తగ్గించుకుంటున్నాను, నన్ను క్షమించమని ఒక 2 నిమిషాలు మనం ప్రతి ఒక్కరం పరిశీలన చేసుకుందాం. వాక్య వెలుగులో మన జీవితాలు సరి చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినాడు. జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో వారికి